ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. సింహరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతు విపరీతమైనటువంటి కోపాన్ని మీకు తెచ్చిపెడుతుంది. అలసట లేకుండా తిరుగుతానే ఉంటారు. డ్రైవింగ్ ఇండియాలో ఉన్నా ఫారెన్లో ఉన్నా. మీ పిల్లల కోసం మీరు హాస్పిటల్ చుట్టూ తిరగడం, కాలేజీల చుట్టూ తిరగడం, అమెరికాలో అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు దీంతో బిజీ అయిపోతారు. ఆదాయాలు బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు, కానీ పక్కన వాళ్ళకి చెప్పరు. ఇదివరకు దాన ధర్మాలు చేసేవారు, ఇప్పుడు దాన ధర్మాల్లో మర్చిపోతున్నారు. అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఏం చేస్తున్నారండి, మీకు పనులన్నీ లేటుగా అవుతున్నాయి. వితండవాదాలు చేస్తున్నారు. జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో చేయాల్సిన పని చేయకుండా అన్నెసరీ వాళ్ళతో మాట్లాడటము, అన్నెసరీ డిస్కషన్స్ పెట్టుకోవడము, దీంతో మీ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఈ రాశి వారికి అందరికీ కూడా శుక్రుడు ధనస్థానంలో ఈ వారంలో ఉంటాడు చక్కగా. అందువలన అద్భుతంగా మీరు పనులు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ధన ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. స్త్రీలకి, తర్వాత మీ అత్తగారులకి, మీ ఆడపడుచులకి మీరు డబ్బులు పంపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వాళ్ళ నుంచి మినిమం ప్రశంసలు అనేటటువంటివి ఆశిస్తారు, మినిమం అప్రిషియేషన్. వ్యాపారాల్లో బట్టల వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇంకేముంటాయి వ్యాపారాలు చెప్పండి. ఆ రకంగా ఈ యొక్క ఫ్యాక్టరీలు రన్ చేసేవారు, వెల్డింగ్ షాపులు, వీళ్ళు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళు తీయడం అనేటటువంటివి జరుగుతుంది. ఎంత తీసినా ఎంత చేసినా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కాస్త తక్కువగా ఉంటుంది. కబుర్లు చెప్పాలని చూస్తారు అందరికీ, కానీ కబుర్లు చెప్పడం వల్ల సమస్యలు వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మీకు గురుగ్రహం గుర్తు చేస్తూ ఉంటుంది. పరిహారాలు చక్కగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ అన్ని రకాల రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీరు ఇంట్లో ఉండి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టును మీ ఇంట్లో పెంచండి. మేడి చెట్టుకు నీళ్లు పోస్తూ చేస్తున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.